యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన ఎండి అంత పవిత్రములు. ఆమేన్. దేవుడి మాటలు ఎలా ఉన్నాయంట? పవిత్రమైనవి. ప్యూర్ అంటే దీంట్లో మలినమే లేదు, దీంట్లో అపవిత్రతే లేదు. ఎంతో పరిశుద్ధమైనవి ఆ మాటలు, ఎంతో పవిత్రమైనవి. ఎంత అంటే ఇక దాంట్లో ఏ పొదువ లేదు. శక్తికి కానీ, దేవుని యొక్క ప్రభావానికి కానీ, అధికారానికి కానీ, జీవానికి కానీ, పవిత్రత కానీ ఏ కొదువ లేదు. 100% ప్యూర్. ఎలా అంటే 100% 24 క్యారెట్ గోల్డ్ లాగా. ఇది ఎలా అయిందనంట? యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎలాగనంటే అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన ఎండి అంత పవిత్రమైనవి అన్నాడు. అంటే మట్టి మోస అన్నప్పుడు మనకు తెలుసు కదా, మనకి ఈ కంసాలి వాళ్ళు బంగారం పని, ఎండి పని వాళ్ళు చేసేవాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఒక మోసలో వేసి బాగా దాన్ని వేడి చేసి ఎన్ని మార్లు వేడి చేస్తే అంత పవిత్రత, అంత శుద్ధి అవుతుంది, మలినమంతా కూడా పోతుంది. ఆ రీతి వారు ఏం చేస్తున్నారు? దాన్ని శుద్ధి చేస్తూ ఎంతో పవిత్రమైనదిగా చేస్తారు అన్నమాట. అలాగా బంగారాన్ని, వెండిని వాళ్ళు పవిత్రపరుస్తూ ఉన్నారు, శుద్ధి చేస్తూ ఉన్నారు, దాని నాణ్యతని, పవిత్రతని పెంచేవారుగా ఉన్నారు. అలాగే ఈ యొక్క దేహం అనే మానవ మట్టి పూసలో, అర్థమవుతుందా? ఈ దేహం అనే మానవ మట్టి పూసలో అంటే హ్యూమన్ బాడీలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క పవిత్రమైనటువంటి మాట, ఆయన యొక్క పవిత్రమైనటువంటి సందేశాన్ని బోధన పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ అనే అగ్ని ద్వారా మండించి, రగిలించి, ఇంకా అధికం చేసి ఆ వేడిని ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క మాటను, ఆయన యొక్క బోధను పవిత్రపరుస్తున్నాడు. ఏ దోషం లేదుగా పవిత్రమైనదిగా చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడు? పవిత్రమైనదిగా చేస్తున్నాడు. అందుకే లేఖనాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా ఏర్పడని అని మనకి బైబిల్లో దేవుడు రాయించాడు. మనుషులే పలికారు, మనుషులే రాశారు, కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళలో ఆ మనుష్య దేహంలో, ఆత్మలో ఏం చేశాడంటే దేవుడు ఆయన మాటల ఉద్దేశాల నుంచి అతన్ని పవిత్రపరచడం ద్వారా అంత పవిత్రత, శుద్ధి ఇచ్చి ఆ మాటల్ని గ్రంథంలో రాయించాడు. ఆ మాటల్ని వారి యొక్క ఆత్మలో ఉంచి, ప్రాణంలో ఉంచి ప్రజల ఎదుటికి తీసుకెళ్లి ఉన్నదొన్నట్టుగా ఏమి కలపకుండా, తీసివేయకుండా, ఎంత తీవ్రత ఉంటే అంత తీవ్రతతో, శక్తితో, అధికారంతో మాట్లాడే విధంగా దేవుడు వాళ్ళ యొక్క ప్రాణాన్ని, ఆత్మను సిద్ధం చేశారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఏ కొదువ లేదు. అవి 24 క్యారెట్ కంటే కూడా స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి. అందుకే దేవుడు అంటున్నాడు, నా వాక్యం అంత పరిశుద్ధమైనది, పవిత్రమైనది, జీవం కలిగినది, శక్తి కలిగినది. కాబట్టి వాక్యము దాని యొక్క పనంతటిని జరిగించుకుంటది, ఉద్దేశమంతటిని జరిగిస్తుంది. నిష్ఫలంగా పని జరిగించకుండా తిరిగి నా చెంతకు రాదు అని చెబుతా ఉన్నాడు. కాబట్టి మనం నమ్మాలా, విశ్వసించాలా. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను మనం నమ్మాలి, ప్రతి మాటను మనం నమ్మాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి మనం అనుభవంగా మార్చుకోవాలి, ప్రార్థన చేసి మనలో శక్తిగా మార్చుకోవాలి, ప్రార్థన చేసి మన ఆత్మగా మార్చుకోవాలి. ప్రార్థన చేయడం ద్వారా మనకి ఆదరణ వాక్యం గాను, ప్రార్థన చేస్తున్న ద్వారా మనకి శక్తి వాక్యం గాను, ప్రార్థన చేయడం ద్వారా మనకు కృపావాక్యంగా మారిపోద్ది, మనకు అది ఆరోగ్యంగా మారిపోద్దంట, మనకు జీవంగా మారిపోద్దంట. అంతేకాదు మన లోపల పనిచేస్తూ దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని మనకు అనుగ్రహించేదిగా ఉన్నది దేవుని యొక్క వాక్యము. దేవుడు ఆ ఉద్దేశం కోసమే ఈ 66 పుస్తకాల్లో దేవుడు మన కొరకై తన శ్రేష్టమైన లేఖనాలను, ఈ పరిశుద్ధ లేఖనాలను భద్రపరిచి మన సొంత భాషలో మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క స్వభావం. ద నేచర్ ఆఫ్ గాడ్ వర్డ్, దేవుని వాక్య
స్వభావం ఇది. అయితే దాని శక్తిని కూడా మనం చూసాం కదా. ఇటువంటి శక్తి గల వాక్యం గురించి దేవుడు ఇక్కడ మనం చదివిన రీతిగా మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయంలోకి వెళ్దామా? ఇప్పటి వరకు కూడా మన దేవుని యొక్క వాక్యం ఎటువంటిది, దేవుని యొక్క వాక్యముకు ఉన్నటువంటి ఆ శక్తి జీవం ఎటువంటిదో మనం చూసాం. దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క కార్యములను ఎలా నెరవేరుస్తుందో మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు మన మత్తయి సువార్త 11వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగంలోని ఆ యొక్క వాక్యము దేవుడు ఎటువంటి ఉద్దేశంతో మన హృదయాంతరంగంలో నాటాలని, ఆయన యొక్క బోధన మన జీవితాల్లోనికి నాటాలని, ఆయన యొక్క బోధన మన యొక్క కుటుంబంలోనికి తీసుకురావాలని చూస్తున్నాడు. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఇది parable of Jesus, the parable of the sower, the parable of the soil అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఇత్తువాని ఉపమానం, ఇది ఇత్తనాల గురించినటువంటి ఉపమానము, ఇది 4 నేలల గురించినటువంటి ఉపమానమైనది. అయితే యేసుక్రీస్తు ఆయన ఈ లోకం మీద జీవించున్న ఆ కాలంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి బోధన చేశాడు. తన శిష్యులకి ఏకాంతంలో ఎన్నో గొప్ప అద్భుతాలు, సత్యాలు వారికి బోధించాడు. అలాగే విస్తారమైనటువంటి ప్రజానికానికి ఆయన ఆ సరస్సు ఒడ్డున ఎన్నో గొప్ప బోధలు, సత్యాలు వారికి బయలుపరుస్తూ వచ్చాడు. అయితే ప్రజలతో మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఉపమానాలతో మాట్లాడాడు. ఉపమానం అంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటను, ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క పాఠమును, లేకుంటే ఆ సంగతి ఏదైతే చెప్తున్నాడో దాన్ని రూఢిపరచడం కోసం, నిర్ధారణ కోసం ఇక్కడ ఎదుట ఉన్నటువంటి వస్తువులను, పరిస్థితులు వాడుకుని చెప్పడం, దాన్ని ఏమంటాడు? ఉపమానము. అంటే చెబుతున్న సంగతి అర్థం కావడం కోసం ఆయన భూ సంబంధమైనటువంటి సంగతులను, దృష్టాంతాలను, వస్తువులను, మనుషులను వాడుకుంటూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇక్కడ శిష్యుతో మాట్లాడినప్పుడు, ప్రభు ఎందుకు నీవు వారితో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అంటే, నేను మాట్లాడుతుంది ఉపమానమే, కానీ ఏం మాట్లాడుతున్నాడంట 11వ వచనంలో చూస్తే, పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వారికి అనుగ్రహించబడలేదు. అంటే యేసు ప్రభు వారితో ఏం చెప్తున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడంటే పరలోక రాజ్యం యొక్క మర్మాలు చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యములో మర్మముగా ఉన్నటువంటి సంగతులు, పరలోక రాజ్యంలో గొప్పదైనటువంటి సంగతులను యేసుక్రీస్తు ప్రజానికానికి బోధిస్తున్నాడు. కానీ వారి ఎదుట ఉన్నటువంటి సామాన్యమైనటువంటి దృష్టాంతాలను, వస్తువులను, పరిస్థితులను మనుషులు వాడి బోధిస్తా ఉన్నాడు. చెప్పేదేమో గొప్ప రహస్యాలు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అది శిష్యులైన మీకు అనుగ్రహించబడింది. మీతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, మీతో నేను డైరెక్ట్ గా సంగతే చెప్తాను. కానీ ప్రజలకైతే చాలా సాధారణమైన పద్ధతిలో గ్రహించేటట్టుగా వారికి ఎంతో సులువుగా నేను మాట్లాడుతూ ఉన్నాను అంటున్నాడు. అయితే ఇవన్నీ కూడా ఏంటంట? సీక్రెట్ ప్లేసెస్ లో ఉండే మిస్టరీస్, రహస్య స్థలంలో దాచబడిన దేవుని యొక్క రహస్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరలోకపు సంగతులు. ఎంత ధన్యత! ఎన్నవారు ధన్యులు. వారికంటే ఈ రోజు 66 పుస్తకాల్లో మన కొరకు దేవుడు మన తెలుగు భాషలో ముద్రించి మన చేతుల్లో పెట్టాడు, మన ఇంట్లో పెట్టాడు, మనిషికి ఒకటి ఇచ్చాడు. మరి మనం అవి తెలుసుకుని గ్రహించేవారు ఉన్నామా? అవి చదివి మనం తెలుసుకునే వారుగా ఉన్నామా? అలా ఉంటే మనం ధన్యులు. ఎందుకని? దేవుని యొక్క గొప్ప రహస్యాలు, దేవుని యొక్క గొప్ప రహస్యాలు, ఆయన పరలోకపు సత్యాల్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? పరలోక సత్యాలు చెప్తున్నాడు. ఆయన బోధ అంటే దేవుడు మనిషి ఏదైతే గ్రహించాలి, తెలుసుకోవాలని ఉద్దేశించాడో అది ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే ఒక దేవుడు కూడా ఈ రీతిగా చెప్తాడు, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, కానీ దాన్ని శోధించుట రాజులకు ఘనత. సంగతి మరుగు చేయుట దేవునికి, కానీ దాన్ని శోధించుట ఘనత ఎవరికంటే? రాజులకి. అంటే దేవుని వాక్యంలోని సత్యాలను, దేవుని వాక్యంలోని మర్మాలను చదివి గ్రహించువారు రాజులు. ఏమంటాడు దేవుడు? రాజులు. వాళ్ళకి ఘనత వస్తుంది, వాళ్ళు రాజులు అంటారు.
కాబట్టి దేవుడు తన యొక్క రాజ్యానికి మనల్ని ఏం చేశాడు? వారసులుగా పిలవలే. ఆయన రాజ్యానికి మనల్ని రాజులుగా పెంచుకోవట్లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు? మీరు నా సొత్తైన ప్రజలు, యాజకులు, రాజులైన సమూహం అన్నాడు కదా. మరి ఆయన రాజ్యంలో మనం ఆయన బిడ్డలు అయితే ఖచ్చితంగా ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఎంతో గొప్ప నిగూఢమైనటువంటి రహస్యాలను, ఆ దేవుని యొక్క మనసుని, హృదయాన్ని తెలియజేసే, ఆయన సన్నిధిని మనకు అనుభవింపజేసే ఆ సత్యాలను మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇత్తువాడు బయలు వెళ్ళాడు, ఇత్తనాలు చల్లడానికి వెళ్ళాడు, 4 నేలల్లో చల్లాడు. తర్వాత అక్కడ ఫలం అనేది 3 అంతర ఫలాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క ఉపమానంలో ఇత్తువాడు ఇత్తడానికి బయలు వెళ్ళాడు, ఇత్తనాలను తీసుకుని వెళ్ళాడు, తర్వాత 4 నేలల్లో చల్లాడు. 4వ విషయం ఏంటి? 4 రకాల ఫలాన్ని మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడనంట? ఆ జనులందరూ నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా వారికి ఇట్లు చెప్పాను. ఎట్లనగా ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళెను. ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళెను. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి. సర్వలోకానికి వెళ్ళి ఏమన్నాడు? సర్వ సృష్టికి సువార్త చేయండి. అంటే ఏం చేయమన్నాడు ఆయన? సర్వలోకానికి. ఏదైనా మినహాయించాడా? ఏ స్థలానైనా మినహాయించాడా? ఏ స్థలాన్ని మనం మినహాయించరా? ఏ ఒక్క వ్యక్తిని మినహాయించరా? ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఖండానికి వెళ్ళిపోమన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకనంటే మీరు వారి యొక్క హృదయాల్లో విత్తనాలు నాటాలి. దేవుని రాజ్య సువార్తను వారికి ప్రకటించండి. అంటే దేవుని వాక్య బోధను, పరలోక సత్యాన్ని, పరలోక రహస్యాలను వారి హృదయాల్లో నాటండి. మనం ఏం చేస్తున్నాం? వాక్య బోధ చేస్తున్నాం అంటాం. ఏం చేస్తున్నాం? సువార్త చెబుతున్నాం అంటాం. ఏం చేస్తున్నాం? దేవుని విషయాలను చెబుతున్నాం అంటాం. అంటే ఏం చేస్తున్నాం? మన మాటలను ఇత్తనాలుగా వారి యొక్క హృదయాలలో చల్లుతున్నాము. మన మాటలు దేవుని వాక్యం అంత పవిత్రమైనవి కాదు కానీ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. సర్వలోకానికి వెళ్ళండి. దేవుని యొక్క బోధను, వాక్య సత్యాన్ని, పరలోకపు సత్యాన్ని వారిలో హృదయంలో నాటండి అని. అయితే ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, కొన్ని విత్తనములు మనులేని రాతి నేల పడెను, కొన్ని విత్తనములు ముండ్ల పొదలో పడెను, కొన్ని విత్తనములు మంచి నేలలో పడెను. ఎవరైనా వ్యవసాయం చేసేవాడు ఇలాగ జల్లుతారా? ఇలాగా జల్లుకుంటూ వెళ్ళిపోతారా? ఇత్తనాలు తీసుకున్నారు, ఒక బస్తా ఇత్తనాలు తీసుకున్నారు, అలాగ చల్లుకుంటూ వెళ్ళిపోతారా? చల్లరు కదా. ఏ మంచి వ్యవసాయదారుడు అలా చేయడు. ముళ్ళ కంపల్లో, రాతి నేలన, త్రోవ పక్కన ఇత్తుతాడా? ఇత్తడు. మరి ఈ వ్యవసాయదారుడు, ఈ ఇత్తనాలు ఇత్తువాడు ఎందుకు ఆ పని చేస్తున్నాడు? ఈయనెవరు? ఈయన ప్రభు అయిన యేసు. ఈయన యేసుక్రీస్తు. ఈయన ఎంతో కనికర హృదయంతో, ఎంతో జనన సాటుతో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి చోట ఇత్తనాలు ఇత్తుతూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అందుకే లేఖనాల్లో మనం చూస్తాం, మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం, యేసు ప్రభు అంట ప్రజలు చూసినప్పుడు ఎంతో కనికర పడుతున్నాడంట. ప్రజలు ఎటువంటి హృదయంతో చూస్తున్నాడు ఆయన? ఎంతో కనికరం కలిగిన హృదయంతో. వాళ్ళు కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని, వాళ్ళు దేవుని రాజ్య సత్యాలను గ్రహించలేకపోతున్నారని, అసలు ఎంతో ఆయన కనికరంతో, అటువంటి కనికరం కలిగినటువంటి ఆ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడనంటే దేవుని వాక్యం అనే ఆ యొక్క బోధను, ఆ ఇత్తనాన్ని, ఆ రాజ్య సువార్తను, ఆ పరలోక రాజ్య సత్యాన్ని, మర్మాన్ని ఏం చేస్తున్నాడంటే ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ రక్షకుడే వారి మధ్యలోనికి వెళ్ళి వాళ్ళ హృదయాల్లోనికి జల్లుతున్నాడు. ఆమె ఎవరు చెప్పగలరు పరలోక రాజ్య సత్యాలు? ఆయన తప్ప. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన వాడు ఎవరు? ఆయనే. పరలోకం నుంచి వచ్చినవాడు ఆయనే. కాబట్టి ఆ పరలోక సంగతులను తెలియజేయగలిగిన వాడు ఆయనే.
కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువే అక్కడ ఇత్తనాలు జల్లువాడుగా ఉన్నాడు. అయితే ఇత్తనం దేనికి సాదృశ్యం ఉందో మనం చూసాం కదా. దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క బోధకు సాదృశ్యంగా ఉన్నది, చెప్పబడినటువంటి వాక్యముకు సాదృశ్యంగా ఉన్నది, దేవుని రాజ్య మర్మానికి సాదృశ్యంగా ఉన్నది. తర్వాత ఆ ఇత్తనాలు ఎక్కడ వేసాడనంట? 4 నేలల్లో వేసాడు. ఒకటి ఏ నేల? త్రోవ పక్కన ఉన్న నేల. రెండోది మన్ను లేని రాతి నేల. మూడవది మొండ్ల పొదలు ఉన్నటువంటి నేల. 4వది మంచి నేల. ఈ 4 నేలల్లో వేస్తే ఫలం ఎక్కడొచ్చింది? మంచి నేలలో వేసినప్పుడు ఫలం వచ్చింది. మిగతా నేలలో ఫలం ఎందుకు రాలా? మిగతా నేలలో ఫలం ఎందుకు రాలా? అది మనం గ్రహించాలి. మిగతా నేలలో ఫలం రాలేదు. ఆయన ఎంతో ప్రేమతో, కనికరంతో, పట్టింపుతో, ప్రయాసతో ఏం చేసేవాడనంటే ఆయన ఆ యొక్క ఇత్తనాలు జల్లుతూ వెళ్ళేవాడు. యేసుక్రీస్తు అంటారు, మనం ప్రకటించ వెళుదాము రండి, మన సువార్త చెప్పదాం వెళుదు రండి అంటాడు. అందుకే కదా దేవుడు నన్ను పంపించాడు, వెళుదాం రండి అంటాడు. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. ఆయన ఇంట ఆయా స్థలాల్లో స్వస్థతలు, అద్భుతాలు, ప్రజలకు కావాల్సిన మేలులు చేస్తాడు. తర్వాత వాక్యం బోధించడానికి ఆయా పట్టణాలేపట, గ్రామాలేపట తిరిగేవాడుగా ఉన్నాడు. రాత్రిపూట దేవునితో సహవాసం, తండ్రితో సహవాసం, పగలైతేనేమో ప్రజల మధ్యలో దేవుని రాజ్య సువార్త ప్రకటించేవాడుగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన నడిచినటువంటి ఆ ప్రాంతాలు చూసినప్పుడు ఒక్కొక్కసారి అయితే ఆ ప్రాంతంలో ఒక ఆమెకు, ఒక యవనస్తురాలికి దెయ్యం పడితే ఆమెను కలిసి స్వస్థపరచడానికి ఇంచుమించుగా 70 మైళ్ళు నడిచాడంట. సీదోను ప్రాంతం 70 మైళ్ళు. అలాగే యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి మేలు చేయడానికి అంతా ఆయన కనికరంతో, ప్రయాసపడి, ఎంతో ప్రేమతో మేలు చేయడానికి వెళ్ళేవాడు. పరలోక రాజ్యాన్ని చూసిన వాడు ఆయనే, పరలోక రాజ్యాన్ని నిర్మించిన వాడు ఆయనే, పరలోక రాజ్యానికి ప్రభు ఆయనే, దేవుడు ఆయనే. కాబట్టి ఆ ప్రభు దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన ఏ మనుషుణ్ణి పోగొట్టుకోడు, ఎవరిని తక్కువగా చూడడు. అందుకే ఆయన ఏం చేశాడు? నేలలో చూడ, ఎంతో కనికరంతో, ప్రేమతో ఆయన ఇత్తనాలు చల్లుతూ వెళ్ళిపోతున్నాడు. ఇత్తనాలు చల్లుతూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఇత్తనం అనేది దేవుని వాక్యము, ఇత్తనం అనేది దేవుని బోధ, వాక్య బోధ. ఇత్తనం అనేది దేవుని రాజ్య మర్మమైనది. ఇత్తనం అనేది రక్షణ సువార్త. ఇక్కడ మనం గ్రహిద్దాం, ఫలం చూస్తేనే మంచి నేలనే వచ్చింది. లోపం ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? ఇత్తేవాళ్ళు ఏమో లోపం ఉందా? లేదు. ఎంతో ప్రేమతో నిండి ఉన్నాడు, ఎంతో కనికరం కలిగిన వాడు, ఎంతో శ్రద్ధ కలిగిన వాడు, ఎంతో ప్రయాసతో పనిచేసేవాడు. ఆయనలో ఏ లోపం లేదు. ఇత్తనంలో లోపం ఉందా? ఇత్తనం దేవుని వాక్యం, ఇత్తనం దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని సందేశం. అది దేవుని యొక్క పరలోకపు రక్షణ సువార్త. దానిలో ఏ బలహీనత లేదు, ఏ అసంపూర్ణత లేదు, ఎటువంటి మాలిన్యం లేదు. అది సంపూర్ణమైనది. చూద్దామా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యొక్క మాట ఎటువంటిదో ఎలాగనగా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గలగా ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి బలం అటువంటిది, శక్తి అటువంటిది.
జీవం అటువంటిది. అలాగే మనం ఇంకొక మాట చూద్దాము. రోమా పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని నీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాలను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని మాట ఎలా ఉన్నది? సజీవమైనది, అది బలము గలది, అది శక్తి కలిగినది. తర్వాత దేవుని యొక్క సువార్త ఎటువంటిదనంటే ఎటువంటి మనిషికైనా, ఎక్కడున్న మనిషికైనా దేవుని యొక్క సువార్త ఎటువంటిదనంటే రక్షణ కలగజేయుటకు అది దేవుని యొక్క శక్తి. ఆమేన్. అది రక్షణ కలుగజేయుటకు ఏది? దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్య బోధ రక్షణ కలగజేయడానికి, హృదయములో ఆత్మలో కార్యము చేయుటకు, రక్షణ కార్యం చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. అలాగే 1 కొరింథీ 1:18 కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెలితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త ఏంటి? వార్త రక్షణ సువార్త. రక్షణ సువార్త ఎటువంటిదనంట? రక్షించుటకు శక్తి కలిగినది. నశించుకోని వారి విషయంలోనైతే వెరితనంగా ఉంది, వారికి ఫలము లేనిదిగా ఉన్నది, బలహీనంగా ఉన్నది. అది వారికి ఇంకా ఏమో వారు తలంచే రీతిగా ఉన్నది. కానీ రక్షించబడుతున్న వారికి ఎలా ఉందనంట? దేవుని యొక్క శక్తి. ఇక్కడ దేవుని వాక్యంలో లోపం ఉందా? దేవుని యొక్క రక్షణ సువార్తలో లోపం ఉందా? దేవుని శక్తి ఏమైనా బలహీనతగా ఉందా? ఏమీ లేదు. అంటే ఇక్కడ ఇత్తనాలు చల్లేవాళ్ళు లోపం లేదు, ఇత్తనాలు చల్లేవాళ్ళు ఏ లోపం లేదు. ఆయన ఎంతో హృదయం అంతటితో, ప్రేమతో, కనికరంతో, ప్రయాసతో పనిచేస్తా ఉన్నాడు. అలాగే ఇత్తనంలో కూడా ఏ లోపము బలహీనత లేదు. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంది చెప్పండి? నేలలోనే ప్రాబ్లం ఉంది. నేలలోనే ప్రాబ్లం ఉంది. ఈ నేలలు ఎలా ఉన్నాయి? త్రోవ పక్కన నేల, మన్ను లేని రాతి నేల, మొండ్ల పొదలున్న నేల. ఈ నేలలోనే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ నేలతో మనం డీల్ చేయాలి. ఈ నేల ఎలా ఉందనంటే మనలో మన స్వభావం ఉన్నది, మన హృదయమై ఉన్నది, మనతో నింపుకున్న మన యొక్క జీవమై ఉన్నది. ఇది మన యొక్క స్వభావమై ఉన్నది, ఇది మన యొక్క వ్యక్తిత్వమై ఉన్నది. అర్థమవుతుందా? మనలో మనల్ని నింపుకున్నటువంటి మన హృదయమై ఉన్నది, ఇది మన యొక్క స్వభావమై ఉన్నది, ఇది మన యొక్క వ్యక్తిత్వమైనది. అంటే మన పర్సనాలిటీ, మన నేచర్, మన కంప్లీట్ హార్ట్ అండ్ సోల్, మన యొక్క ప్రాణం, మన యొక్క హృదయం అయి ఉన్నది. దేనితో మనం డీల్ చేయకపోతే దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క బోధతో, దేవుని యొక్క సత్యముతో మనం ఫలము లేని వారంగా ఎండిపోతాం, మిగిలిపోతాం. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతో స్పష్టంగా పరలోక రాజ్యం గురించినటువంటి సత్యాలను వారికి ఎంతో ప్రేమతో ప్రయాసపడుతూ వారితో చెప్తా ఉన్నాడు. చెవుగలవాడు వినుగాక, చెవిగలనవాడు వినుగాక. గ్రహించాలి. గ్రహించకపోతే మనం బలహీనపడతాం. ఎలా గ్రహించాలి? ఈ మన్నంతా కూడా తీసివేసుకోవాలి. దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ,
దేవుని వాక్యానికి విధేయత చూపుతూ ఇంకా నమ్ముతూ ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి మన్నుని ఏం చేయాలి? తీసివేసుకుంటూ ఉండాలి. మనం పాడైపోయిన వారం, మనం మన్నైపోయిన వారం. అది కొన్ని సందర్భాల్లో నొప్పుకుంటాం. దేవుడు ఏమన్నాడంట, మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నారంట, మన్నుగా నేలకు అప్పగించబడుతుంది. సందర్భాలకే జ్ఞాపకం చేసుకుంటున్నా కానీ మనం నిజంగా మన్ను అని అంగీకరించలేని ఆ స్వభావంలో బ్రతుకుతున్నాం. హృదయం ఎటువంటిదనంట, ఎంతో మోసకరమైంది. అది చెడిపోయినటువంటి స్వభావం కలిగినది. దాన్ని ఎవరు గ్రహిస్తారు అని దేవుని యొక్క ప్రవక్త చెప్తాం. హృదయంలో ఎంతో మన్ను ఉంది. ఆ మన్ను ఏంటంటే మనతో మనం నింపబడ్డాం. ఆదాము నేల మంటితో చేయబడ్డాడు. దేవుని పోలిక స్వరూపంలోనికి మార్చబడడానికి దేవుడు ఏం చేశాడంటే తనలో దేవుని యొక్క ఆత్మనుంచాడు. అప్పుడు ఆదాము ఏమయ్యాడు? జీవించు ప్రాణి, జీవించు ఆత్మ అయ్యాడు. బాగున్నాడు, ఇన్నోసెంట్. ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో పాపమే లేదు, ఆయనలో దోషము లేదు. ఈ ఆదాముని దేవుడు ఏం చేశాడంటే ఏదైనాలో పెట్టి ఆ తోట మధ్యలో జీవవృక్ష ఫలాన్ని పెట్టి దాన్ని నువ్వు తినాలి, దాన్ని నీవు అనుభవించాలి, దాన్ని నువ్వు ఆస్వాదించాలి, దాన్నే నీవు జీవనాధారంగా చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆదాగారు ఏం చేశాడు? దాన్ని ముట్టకుండా దాని పక్కన ఉన్నటువంటి మంచి చెడులు తెలివినిచ్చు ఆ వృక్షాన్ని కోరుకున్నాడు. అదే గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ అండ్ ఈవిల్ తెలియచేయు హృదయాన్నిచ్చు ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చే ఫలం. అది నాలెడ్జ్, విజ్డమ్, దాన్ని నీకు చేసుకున్నాడు. వాళ్ళిద్దరు ఎరుకని ఏం చేశారు? పాపం చేశారు. మొదట అవ్వమ్మ గారైతే ఆ సహవాసం చేసి ఆమె హృదయాన్ని ఇచ్చి ఆ పండు తెచ్చింది, కానీ ఇద్దరు కలిసి తిన్నారు. ఇద్దరు పతనమైపోయారు, దేవుని ఆత్మ స్వరూపాన్ని కోల్పోయారు. ఇప్పుడు మనిషి ఏమయ్యాడు? పూర్తిగా మన్ను అయిపోయాడు. దేవుడు ఏమన్నాడు? ఆ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. మరి వెంటనే చనిపోలేదే. వెంటనే ఎలా చనిపోయాడంటే దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. ఇప్పుడు ఏమయ్యాడు? మన్ను అయ్యాడు. ఏమయ్యాడు? మన్ను అయ్యాడు. దేవుడు ఏమన్నాడు? తినుదినమున నిత్యము నువ్వు చచ్చెదవు అంటే నీవు ఆత్మను కోల్పోతావు, నా స్వరూపాన్ని కోల్పోతావు, నా పోలికను కోల్పోతావు. నువ్వు మన్నుతో చేయబడ్డావు కాబట్టి నువ్వు మన్ను అయిపోతావు అన్నాడు. అంతేకాదు, ఈ మన్ను మీద ఒక శాపం ఉంచిపడింది. ఏంటది? మరణం. ఏంటది? మరణం. అప్పుడు దాకా మరణం ఉందా మనిషికి? లేదు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఆత్మీయంగా చేస్తావు, నువ్వు భౌతికంగా కూడా శరీరంలో చచ్చిపోతావు అన్నాడు. అయితే దేవుని యొక్క రోజులోనే చచ్చిపోయాడు. దేవుని యొక్క సన్నిధిలో ఒక్క రోజు ఎలా ఉంది? మనకి 1000 సంవత్సరాలాగా ఉంది. దేవుడికి 1000 సంవత్సరాలు గడిస్తే ఎలా ఉంది? ఆయన సన్నిధిలో ఒక్క రోజులా ఉంది. అంటే ఆదాము గారు ఎప్పుడు చచ్చిపోయారు? దేవుని యొక్క సమయంలోనే. అర్థమవుతుందా? 930 సంవత్సరాలు బ్రతికారు ఆయన. మరణం లేని వ్యక్తి, కానీ మరణించాడుగా. ముందు ఆత్మలో మరణించాడు, తర్వాత దేహమందు మరణించాడు. ఈ మనిషి మన్నైన వాడు దేవుడు ఆత్మను పెడితే ఏమయ్యాడు? జీవించు ఆత్మ అయ్యాడు. దేవుడు ఆజ్ఞాపించి చేస్తే ఏమయ్యాడు? మరణించాడు. ఇప్పుడు మన్నే. ఇప్పుడు ఏమై ఉన్నాం మనం? మన్ను అయి ఉన్నాం. ఈ మన్నుతో మనం డీల్ చేయాలి. అందుకే ఆ రోజు దేవుడు కలిసి ఆదాము దగ్గరకు వచ్చాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? నా కుమారుడా, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి ఆయనతో మాట్లాడి రక్షణా సువార్త వినిపించాడు, కృపా సువార్త వినిపించాడు. ఎలా అంటే నీకు ఈ అపవాది వల్ల గొప్ప కీడు వచ్చి పడింది, గొప్ప శాపం వచ్చి పడింది, నీకు మరణం వచ్చి పడింది. కాబట్టి నీ సంతానం ఆ అపవాదిని చితకదొక్కింది, వాడి తలను. నీ సంతానం వాడి శక్తి అంతటిని నశింపజేస్తుంది. కాబట్టి ఇదిగో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని అక్కడ ఏ వాగ్దానం చేశాడు? రక్షణ సువార్త. అక్కడ ఏ వాగ్దానం చేశాడు? కృపా సువార్త. అలాగా దేవుడు ఆ రోజు వాగ్దానం చేశాడు. ఈ రోజుకి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన
ఈ రక్షణ సువార్తను తన సేవకుల ద్వారా ఈ ప్రపంచ నలుమూలలా తీసుకెళ్తా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు జీవించున్న దేవనాల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజల మధ్యలోకి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి. ఇదిగో దేవుని యొక్క రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, అందులోనికి ప్రవేశించండి. ఏదేని తోడడానికి ఎలాగైతే నడిచెళ్ళాడో ఆదామును రక్షించడానికి, వారికి సువార్త వినిపించడానికి, అలాగే మన మధ్యలో కూడా యేసు ప్రభు వస్తున్నాడు. అక్కడ మట్టి అయినటువంటి ఆదాముతో అక్కడ డీల్ చేశాడు, వ్యవహరించాడు, రక్షించడానికి వాగ్దానాన్ని ఇచ్చాడు. అక్కడ గొర్రె పిల్లలు బోధించాడు. అక్కడ వాళ్ళకి రక్త తర్పణ చేసి ఆ పాపానికి క్షమాపణ ఇచ్చి అపరాధం నుంచి వారిని రక్షించి వారికి వస్త్రాలు ఇచ్చి వారిని భద్రపరిచి నడిపించాడు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోనికి వధించబడిన గొర్రె పిల్లగా ఉండి ఆయన రక్షణ సువార్తను, ఆయన కృపా సువార్తను మన మధ్యలోనికి ఆ దేవుని వాక్యముగా, రక్షణ సువార్తగా, రక్షించే దేవుని శక్తిగా మన మధ్యలోనికి వినిపిస్తా ఉన్నాడు. మన హృదయాలు తెరవాలి, ఆత్మను తెరవాలి. చెవి గలవాడు వినుగాక. ఎటువంటి చెవులు ఇవి? భౌతికమైన చెవులు కాదు, ఆత్మీయ చెవులు తెలుసుకుని మనం దేవుని యొక్క సత్యాన్ని గ్రహించాలి. మన జీవితం కొరకైన సత్యాన్ని గ్రహించాలి, మన కుటుంబం కొరకైనటువంటి సత్యాన్ని గ్రహించాలి, అలాగే మన యొక్క ఆత్మీయ జీవితం కొరకైనటువంటి ఆ సత్యాన్ని మనం ఈ రోజు గ్రహించాలి. ఎందుకంటే ఆ సత్యమే రక్షించు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆ సత్యమే రక్షించు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఇప్పుడు డీల్ చేయాల్సింది మన యొక్క హృదయాలతో. హృదయం ఎంతో చెడిపోయింది, దాని స్వభావం ఎంతో చెడ్డది, అది గ్రహించలేనంత చెడ్డది. కాబట్టి ఎవరు తెలుసుకోగలరు? ఎవరైతే దేవుని ఆశ్రయంగా చేసుకుంటారో వారేనంట. ఒక మాట చదువుదామా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5-6 వచనాలు. ఇర్మియా గ్రంథం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. 6వ వచనం. వాడి ఎడారిలోని ఆరోహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వాని కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు నిశ్చలమైన చవిటి భూమి యందు నివసించును. 7వ వచనం ఎంతో శ్రేష్టమైన చూడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయ దుర్గముగా ఉండును, ఆశ్రయంగా ఉండును. ఆమేన్. వాడు ఎలా ఉంటాడనంట ఆ వ్యక్తి? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరున దాని వేడి తడుచు వెంట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనందు కాపు మానదు. తర్వాత 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుని మాట అంత గంభీరంగా ఉందో చూసారా? దేవుడు ఏ రీతిగా సెలవిస్తున్నాడు? మీరు నరులను ఆశ్రయం చేసుకోవద్దు, అంటే మట్టిని నమ్ముకోవద్దు. మీరు మట్టి నమ్ముకోవద్దు, మీరు నరులను ఆశ్రయించొద్దు, మీరు బలహీనత నమ్ముకోవద్దు, ఆ స్వభావాన్ని నమ్ముకోవద్దు, ఆ వ్యక్తిత్వాన్ని నమ్ముకోవద్దు. కానీ యెహోవాను మీరు ఆశ్రయం చేసుకోండి, ఆయన మీద మీ హృదయాన్ని నిలుపుకోండి అని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన మీద మన హృదయాన్ని పెట్టుకుంటే ఆ జీవితం ఎంతగా జీవించబడుతుందో,
ఇక్కడ సెలవిచ్చేవాడు. దేవుడే వాడికి ఆశ్రయంగా ఉంటాడనంట. అతడు ధన్యుడు అనంట. ఎందుకనంటే అతడు జలముల యొద్ద, అంటే ప్రవాహ జలములు నదుల వలె వెళ్తా ఉంటే దాని మధ్యలో ఒక చెట్టు నాటబెడితే అది ఎంత పచ్చగా సారం కలిగి అది కాపు మానక, ఎండాకాలంలో కూడా ఎటువంటి చెత్త లేక, ఆ గాడుపు కూడా ఆకు రాలక పచ్చగా ఫలం కలిగి ఉంటుందంట. అందుకే శక్తిమంతుడైన ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయంగా చేసుకో. ఇంకా ఇంకొక మాట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడు? ఇక్కడ హృదయం గురించి ఎందుకు మాట్లాడాడు? అక్కడ నరుని నమ్ముకోవద్దని ఎందుకు అంటున్నాడు? 5వ వచనం చూస్తే నరుని ఆశ్రయించొద్దు, జీవనాధారంగా అస్సలు చేసుకోవద్దు. అలాగ యెహోవా మీద నుంచి హృదయాన్ని తొలగించుకోవద్దు. ఇక్కడ ఏమన్నాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని సంగతిని, దాని స్వభావాన్ని ఎవరు తెలుసుకుంటారు? నువ్వు తెలుసుకోగలవా? నీవు గ్రహించగలవా? కాబట్టి నీ హృదయాన్ని దేవుని మీద పెట్టుకో. దేవుని నీవు ఆశ్రయంగా చేసుకుని జీవించు అని ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉన్నాడు. మనిషి మట్టి స్వభావం కలిగిన వాడు. ఒక మారు యెషయా కూడా మనుషులు చూసి, మనుషుల సభను చూసి, వాళ్ళ అధికారాలు చూసి, వాళ్ళ గంభీరత్వాన్ని చూసి భయపడుతూ ఉంటే దేవుడు అంటాడు, చూడదు కానీ 2వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, ఈ నాసిక రంధ్రంలో ఊపిరి కలిగిన మనుషుని లక్ష్య పెట్టుటకు వాడు ఏ పాటి వాడు? ఒక్కసారి వాడి నాసికా రంధ్రంలో ఊపిరి ఆపేస్తే ఏమంటాడు దేవుడు అక్కడ? వాడి బొట్టి మట్టి ముద్దే కదా, వాడికి ఎందుకు నువ్వు భయపడతావు? వారి అధికారానికి ఎందుకు నువ్వు భయపడతావు? వారి యొక్క దర్పానికి ఎందుకు, గంభీరత్వానికి ఎందుకు భయపడతావు? ఒట్టి ఊపిరి అయి ఉన్నాడు. ఆ ఊపిరి తీస్తే ఒట్టి ముద్ద అయి ఉన్నాడు. ఎటువంటి ముద్దలు? నల్ల ముద్దలు, తెల్ల ముద్దలు, ఎర్ర ముద్దలు. ప్రాణం ఉన్నంత వరకే మనిషి, తర్వాత మట్టి ముద్ద. కాబట్టి మనతో మనం ఈరోజు మాట్లాడుకోవాలి, మన స్వభావంతో మనం మాట్లాడుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి తెచ్చుకొని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఓ, నేనెంత బలహీనుణ్ణి, ఎంత బలహీనమైనటువంటి దేహాన్ని కలిగి ఉన్నాను, ఎంత బలహీనమైనటువంటి ప్రాణాన్ని కలిగి ఉన్నాను. ఊపిరి తీస్తే నేను ఒట్టివాడనే కదా. నా హృదయం నన్ను మోసం చేస్తుంది. నా హృదయం నేను దేవుని యొక్క జీవంతోనూ శక్తితోనూ నింపుకోవాలి. అది నాకెంతో అవసరమని ఇక్కడ మనం గ్రహించాలి. ఇత్తుబాటులో ఏ బలహీనత లేదు, ఇత్తనంలో ఏ బలహీనత లోపం లేదు, కానీ లోపమంతా కూడా హృదయం అనే నేలలోనే ఉంది. ఇప్పుడు ఏం చేయబడాలి? ఆ నేల చేంజ్ చేయబడాలి. ఆ నేల చేంజ్ చేయాలి. మన నేల మనకి ఎటువంటి రక్షణ ఇవ్వలేదు, మన నేల మనకి ఎటువంటి మేలు చేయలేదు, మన నేల మనకి ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే దాంట్లో వచ్చే ఎంత కూడా చెడే. మనుషుల హృదయంలో నుంచి ఏమొస్తాయి అని లేఖనం చెప్తుంది. మనుషుల హృదయంలో నుంచి ఎన్నో పాప సంబంధమైన విషయాలు వస్తాయని దేవుని సువార్తల్లో యేసు ప్రభువే చెప్పాడు. తర్వాత అవి శరీర ఫలాలుగా వస్తాయని లేఖనాలు గలతీ పత్రికలో రాయబడి ఉన్నవి. అంటే మనిషిని దేహంలో నుంచి, హృదయంలో నుంచి ఏమైనా మేలైనది, ఏమైనా శ్రేష్టమైనది, ఏదైనా పరసంబంధమైనది వచ్చిందంటారా? ఏది లేదు. ఎందుకని? అదంతా కూడా చెడిపోయినటువంటి ఆదాము యొక్క స్వభావం, పడిపోయినటువంటి ఆదాము యొక్క పాపపు వ్యక్తిత్వమైనది. అందుకే హృదయము ఎంతో మోసకరమైనది. హృదయం ఎంతో మోసకరమైనది. దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకోవాలి. దేవుని యొక్క జీవాన్ని, శక్తిని ఆశ్రయంగా చేసుకోవాలి. ఇక్కడ మనం చూద్దాం, త్రోవ పక్కన ఆయన ఇత్తనాలు చల్లాడు, అయితే పక్షులు వచ్చినాయి, వాటిని రింగి వేసినాయి. త్రోవ పక్కన పడిన ఇత్తనం, త్రోవ పక్కన పడిన ఇత్తనం, అది ఎలా ఉంది? అవి పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి అనంట. తర్వాత మనం లేఖనాలు చూస్తే దాని యొక్క సారాన్ని వివరిస్తూ వచ్చాడు.
మనం చదివి ఇది ముగించుకుందాము. 18వ వచనం నుంచి మనం చదివితే, ఇత్తువానికి వచ్చిన ఉపమాన భావ్యుడి ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఏం జరిగింది? ఇత్తాడు వాక్యాన్ని, కానీ హృదయంలోనికి వెళ్ళాల, హృదయంలో గ్రహించాల, హృదయంలో చేర్చుకోవాల. ఆ వాక్యం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఆ వాక్యం ఏమైపోయింది? దుష్టుడు మరుగు చేశాడు. ఆ వాక్యాన్ని హృదయంలో నుంచి తీసివేశాడు, తలంపుల నుంచి తీసివేశాడు. పూర్తిగా దేవుని గురించినటువంటి ఆ సువార్తను, రక్షణ సువార్తను, ఆ వాక్యపు సత్యాన్ని ఆ గ్రహించక పూర్తిగా దూరం అయిపోయాడు. ఏ ఫలము లేదు. పూర్తిగా దేవుని వాక్యం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఇది ఎవరి విషయంలో జరుగుతుందంటే, ఎంతో మంది ఉంటున్నారు, దేవుని యొక్క వాక్యం వర్తమానం వారికి వినిపించబడతా ఉంది, స్వార్థగా వారి మధ్యలోనికి వెళతా ఉంది, సేవకులు వారి మధ్యలోనికి వెళతా ఉన్నారు, వారి గృహాల్లోనికి వాక్యం వెళతా ఉంది, దేవుని సన్నిధికి వారు ఆహ్వానించబడతా ఉన్నారు, వింటున్నారు. కానీ ఏ మాత్రం కూడా వారు హృదయాన్ని మార్చుకునే దాని కొరకు, హృదయాన్ని మార్పు చేసుకునే దాని కొరకు, హృదయంలో దేవుని మాట పెట్టుకునే దాని కొరకు ఇష్టం లేని వారిగా ఉన్నారు. హృదయాన్ని మార్పు చేసుకునే దాని కొరకు ఏ మాత్రం గ్రహింపు లేని వారిగా ఉన్నారు. తర్వాత మనం చూద్దాం. రాతి నేలన ఎత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషించి దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును, గాని వాక్యం నిమిత్తము శ్రమయైనను హింసయైనను కనుకగానే అభ్యంతరపడును. కొంతమంది ఉంటున్నారు, వాక్యము చేత వారు ఎలిగించబడుతున్నారు, ఆత్మలో కార్యం జరిగింది, ఆ మన్ను అనేది హృదయం మీద నుంచి తీసివేయబడింది, సంతోషం. అక్కడ వాక్యపు వేరు చిగురించింది, ఫలాన్నిచ్చింది, అది రక్షణగా ఉంది. కానీ ఎదుగుతున్నారా రక్షణలో? లేదు. ఆ రక్షణలో ఎదుగుతున్నారా? లేదు. దేవుని సన్నిధికి వస్తున్నారా? దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారా? ఆ సహవాసాన్ని కుటుంబంలో, సంఘంలో కలిగి ఉంటున్నారా అంటే అలాగా అధికంగా కలిగి లేరు. ఎందుకనంటే శ్రమ, హింస, ఏదైనా అభ్యంతరం వస్తే వెంటనే ఏమవుతుంది? దేవుని మర్చిపోతున్నారు, హృదయం కఠినమైపోతుంది, మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, మరలా అదే పాపాన్ని స్నేహితున్నారు, మన దేవునితో సహవాసం లేని వారిగా ఉంటా ఉన్నారు. అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ హృదయము వారిని మోసం చేస్తూ ఉంది. ఆ హృదయం వారిని మోసం చేస్తుంది. వారిలో ఎమోషన్స్ పనిచేస్తుంది, వారి యొక్క భావోద్రేకాలు పనిచేస్తుంది. వాక్యం విని వెంటనే సంతోషిస్తున్నారు, అంగీకరిస్తున్నారు, కానీ ఆ వాక్యం కార్యము చేయలేకపోతుంది. వారు అనుమతించట్లేదు. ఎందుకు? వారు ఎలిగించబడ్డారు, కానీ హృదయం లోతుగా వాక్యము వలనైనటువంటి జీవంతో, శక్తితో వేర్లు తన్నుతూ వారి యొక్క ఆత్మ లోతులోనికి వెళ్ళి ఇంకా ఫలించడానికి వారు ఏం చేయట్లేదు? విధేయతను చూపట్లేదు. వారు సంపూర్ణమైన మద్దతుతో కలిగిన అంగీకారాన్ని వారు తెలపడలేదు. అందుకోసమే వాక్యము అక్కడ ఫలాన్ని తీసుకురాలేనిదిగా, వారి హృదయం అనే నేల పాడైనటువంటి కఠినమైనటువంటి స్వభావంలో ఉండగా వాక్యము ఫలించగా నిష్ప్రయోజనమైపోతుంది వారి జీవితంలో. దేవుని సత్యం, రక్షణ సువార్త, దేవుని యొక్క లేఖనాల్లోని మాటలు వారి జీవితాల్లో నిష్ప్రయోజనమై ఫలము లేకుండా ఉంటుంది. మూడవదిగా మనం చూద్దాం. మొండ్ల పొదలు విత్తబడిన వాడు వాక్యం వినువాడే, కానీ ఐక్య విచారమును, ధనమోసమును, ఆ వాక్యమును అణచివేయుడు గనక వాడును నిష్ఫలుడైపోతున్నాడనంట. మనం గ్రహిద్దాం, మనం ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నామా? అక్కడ నేల మంచిగానే ఉంది, సారం ఉంది, ఇరువాడుగానే ఉన్నాడంటే
విని విధేయత, లోబడే మనస్తత్వం కలిగినటువంటి హృదయం. కానీ ఏమవుతుందనంటే విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు, దేవుడు ఆ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వెంటనే దేవుని విషయమైనటువంటి సాక్ష్యాన్ని, ఫలించే జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నాడు, అణచివేయబడుతున్నాడు. ఇలానే దేవుని యొక్క సన్నిధిలో ఫలించలేనటువంటి ఆ నిష్ప్రయోజనమైనటువంటి ఆ జీవితమే కొనసాగుతా ఉంది. మనం ముందుకెళితే మంచి నేలను ఎత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఆమేన్. ప్రభు మన నుంచి ఏం కోరుతున్నాడు? ఫలాలు కోరుకుంటున్నాడు. మన నుంచి ఏం కోరుతున్నాడు అనంటే ఆత్మీయ ఫలాలు కోరుతున్నాడు. మన ఆత్మ ఫలించాలని కోరుతున్నాడు. ఒక వ్యక్తిలోకి వచ్చినటువంటి రక్షణ అనేది ఎలా ఉండాలంటే అది ఫలించేదిగా ఉండాలి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, దేవుని యొక్క ఆత్మతో ఎలిగించబడిన తర్వాత ఆ వ్యక్తి ఫలించేవాడుగా ఉండాలి. ఏ రీతిగా ఫలించాలి? గలతీ పత్రిక మనం చూస్తే 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో గలతీ పత్రికలో ఆత్మ ఫలాల గురించి దేవుడు రాశాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎస్, ఇవి ఆత్మ ఎలిగించబడిన తర్వాత, ఫలించిన తర్వాత ఫలాలుగా బయటికి క్రియల రూపంలో రావాలి. ఈ హృదయం ఏమైంది? మంచి నేలగా మారింది. ఈ హృదయము నేల మార్చబడింది. ఏ నేల ఇది? యేసు ప్రభు యొక్క నేల. ఈ నేల మార్పు చేయబడింది. ఎలాగ మార్పు చేయబడింది? యేసు ప్రభు యొక్క రక్తముతో తడిసి ఆ వాక్యం అనే నీరు పోయబడగా ఆ నాటబడినటువంటి దేవుని యొక్క మాట శక్తి కలిగినదై, జీవం కలిగినదై, ఇందాక మన హెబ్రీ పత్రిక 4:12 చూసినప్పుడు అది విభాగించునంత వరకు దూరుచు అది ఫలాన్ని తీసుకొచ్చేదిగా మార్పు చెందింది. అలాగన ఈ యొక్క వాక్యం మనలో ఫలాలను తీసుకురావాలి. ఇంకా మనం చూస్తే రోమపత్రిక 6వ అధ్యాయంలో కూడా ఆయన ఫలం గురించి మాట్లాడుతూ ఆ ఫలం ఏమన్నాడంటే పరిశుద్ధత కలిగి ఉండుటయే నీ రక్షణకు ఫలము. ఎటువంటి ఫలం తీసుకురావాలా? పరిశుద్ధత. దేవుని విషయమైనటువంటి పరిశుద్ధత, దేవుని విషయమైనటువంటి నీతి, దేవుని విషయమైనటువంటి జ్ఞానము, దేవుని విషయమైన సమాధానం అనే ఫలాలు మన యొక్క జీవితంలో నుంచి బయటికి ఫలాలుగా రావాలి. ఆ రీతిగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మనం గ్రహిద్దాము, ఇక్కడ మనం తెలుసుకుందాము. సమస్య అంతా కూడా దేనితో ఉంది? సమస్య అంతా కూడా హృదయంతోనే. సమస్య అంతా కూడా దేనితో ఉంది? నేలతోనే. ఈ హృదయం అనే నేల దున్నబడాలి. ఈ హృదయం అనే నేల మెత్తన చేయబడాలి. ఈ హృదయం అనే నేల దేవుని యొక్క కృపావర్షంతో తడవబడాలి. ఈ హృదయం అనే నేల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తంతో తడవబడాలి. ఆ రీతిగా పూర్తిగా మార్పు నుండి తర్వాత దేవుని యొక్క వాక్యం ఎత్తబడుతున్న కొలది అది సజీవమైనదై, బలము గలదై, అది ఆత్మలోనికి, ప్రాణములోనికి దూరుచూ విధేయతను తీసుకుంటూ, లోబరుచుకుంటూ ఏం చేస్తుందంటే మన ఆత్మీయ జీవితంలో నుంచి ఫలాలు తీసుకొచ్చేదిగా ఉన్నది. ఆమేన్. అలాగా ప్రభు కోరుతున్నాడు, మనం ఫలించాలి. ఇత్తువాడులో ఏ లోపం లేదు, ఇత్తనంలో ఏ లోపము, బలహీనత లేదు. ఉన్న సమస్య అంతా కూడా హృదయంతోనే. మన మట్టి హృదయాలు మార్పు చెందాలి. అలాగా మనం ప్రార్థనలో ఉందాము. మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న వాక్యాన్ని బట్టి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ 66 పుస్తకాలు నా జీవవాక్యమే, నా సజీవ వాక్యమే, శక్తి కలిగిన వాక్యమే, బలము కలిగిన వాక్యమే. ఇది నేను మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవి నా మాటలు. నేను చెప్తున్నది ఏమనగా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
యెహోవా ఎలాగూ తన జనులతో సెలవిస్తున్నాడు అని మాట్లాడుతున్నటువంటి దేవుని నోటి మాటలు ఇవి. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఆయన పంపించిన పని నిమిత్తమై ఫలించేదిగా ఉన్నది. ఆ కార్యం అంతయు జరిగించేది ఉన్నది. అది ఫలించాలి. లోపం లేనిది, బలహీనత లేనిది. కానీ మనలోనే ఆ బలహీనత ఉన్నది కదా, మనలోనే ఆ యొక్క బలహీనత ఉన్నది. ప్రభు సన్నిధానంలో మనం ఒప్పుకుందాం, మన హృదయాన్ని కడుక్కుందాం, మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, మన నేలను మార్చుకుందాం, మన నేలను దున్నుకుందాం పశ్చాత్తాపం ద్వారా. ఓ తండ్రి, ప్రభువా, నీవు మంచి ఇత్తనాన్ని ఎత్తుతున్నావు. అది సజీవమైన ఇత్తనము, అది పరిశుద్ధమైన ఇత్తనము, అది నీతి కలిగిన ఇత్తము, అది దేవుని యొక్క సందేశము శక్తి కలిగినది. ఓ గొప్ప పరలోకపు సత్యము, మర్మము. కానీ నేను బలహీనంగా ఉన్నాను, నా హృదయ స్వభావమే చెడిపోయినట్టున్నది. ఓహో, నన్ను సరిచేయవా ప్రభా, నాలో కార్యం చేయవా ప్రభా, నన్ను మార్చవా ప్రభా. ఓ, నేను ఇరుటకు ఇష్టపడుతున్నాను. నీ వాక్యం నాలో ఫలాన్ని తీసుకొచ్చే రీతిగా విధేయుడు అవ్వడానికి ఇష్టపడుతున్నాను, విధేయురాలు అవ్వడానికి ఇష్టపడుతున్నాను. పూర్తిగా నన్ను నేను నీకు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. నీ వాక్యం నాలో ఫలం చెంది, నీ వాక్యం నాలో ఫలములు తీసుకురానివ్వండి. నేను లోపడుతున్నాను ప్రభా. 100% ఫలము నాలో తీసుకురండి. 30 ఫలము, 60 ఫలము, ఓ 100 ఫలము ప్రభా. మీరు సంవత్సరం వెంబడి సంవత్సరం, ఓ వారం వెంబడి వారము, నెల వెంబడి నెల నా కుటుంబంలో ఫలములు తీసుకురండి, నా జీవితంలో ఫలములు తీసుకురండి. ఓ మమ్మల్ని అధికంగా ఫలించనివ్వండి ప్రభా. మేము ఫలములు లేకుండా ఉన్నాం ప్రభా, మేము ఫలములు లేకుండా ఉన్నాం, మేలు చూడలేకపోతున్నాం. ఓ, మేము దీవించబడలేకపోతున్నాం. ఓ ప్రభా, మేము మట్టి హృదయాలను నమ్ముకున్నామా, నరులను ఆశ్రయించామా, బలహీనతను ఆశ్రయించామా? నీవు మా బలముగా శక్తిగా ఉండము, మాకు ఆశ్రయంగా ఉండవు. ఓ ప్రభా, రక్షించటకు నీ వాక్యము శక్తి కలిగినదంట. అయ్యా, మా హృదయాలైన ఫలించలేని బలహీనత ఉన్నవి, సహాయం చేయండి. పరిశుద్ధులకు తండ్రి, ఎన్న లేఖన వాక్యాల సత్యాన్ని, ఆ సారమును, ఆ బోధను మా హృదయాల్లో ఫలించనివ్వండి. మీ కార్యము జరిగించి మీ నామమును మహిమపరచుకోవాలి. ఓ, మీ సన్నిధికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ప్రభా, దినదినము ప్రభా, నీ వాక్యము వేరుతనుతూ మా హృదయంలో ఫలించున్నట్లుగా ప్రభా, అది బలముగా స్థిరపడుతూ ప్రభా, నీ ఫలములను తీసుకొచ్చే రీతిగా వాక్యాలని ఎన్న మా హృదయాలలో, ఎన్న ప్రతి ఒక్కరిలో ఫలమును తీసుకొచ్చినట్టుగా ఆ జీవాన్ని, శక్తిని మీరేమని ప్రార్థన చేస్తూ మీ యొక్క సన్నిధికి మమ్మలను, మా హృదయాలను సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాం తండ్రి.